తిరుమల లడ్డూలో పశువుల కొవ్వు వాడారన్న దానిపై ఆధారాలు బయటపెట్టాలని విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి తనికెల రవికుమార్ డిమాండ్ చేశారు. తిరుమల లడ్డూలో ఆవు నెయ్యికి బదులుగా పశువుల కొవ్వు వాడారన్న విషయంపై దర్యాప్తు చేపట్టాలన్నారు. ఇది హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఉందన్నారు. దోషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ దుర్మార్గం వెనక, ఈ దైవద్రోహం వెనక ఎవరున్నా సరే ఇది హిందూ సమాజం ఉపేక్షించదు. కాబట్టి ఈ విషయంలో ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ప్రకటనని వెంటనే దాని వాస్తవాలు అవాస్తవాలు దర్యాప్తు చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా వెంటనే దీన్ని దర్యాప్తు చేయాలని, ఎవరైతే ఇది వాస్తవాన్ని తేలితే ఇది జరిగిందన్నది నిజమైతే దానికి కారకులని ఏ ఒక్కరిని వదిలిపెట్టవద్దని మేము చెబుతూ హిందూ సమాజాన్ని కూడా మేము ఒక విషయం దృష్టిలో ఉంచుకోమని కోరుతున్నాం. ఏదైతే దేవాలయాలు మీరు నిర్వహించుకోలేరు, చర్చిలు క్రైస్తవులు, మసీదులు మహమ్మదీలు నిర్వహించుకోగలరు, హిందూ దేవాలయాన్ని మీరు నిర్వహించుకోలేరు, మేము మాత్రమే నిర్వహించగలము అని ప్రభుత్వం ఎండోమెంట్ శాఖ ద్వారా నిర్వహణ చేస్తోంది. కానీ వాస్తవంగా జరుగుతున్నది గమనించండి. హిందూ సమాజం దేవాలయ హుండీలు చోరీలకు గురవుతున్నాయి, దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి, దేవాలయాలు కూలగొట్టబడుతున్నాయి, దేవతా విగ్రహాలు ధ్వంసం చేయబడుతున్నాయి. ఇవాళ ప్రసాదాలలో ఆ మాలిన్యం కలపబడుతోందని తెలుస్తోంది. అదే సందర్భంలో దేవాలయం యొక్క నగదులు ఆస్తులు కొల్లగొట్టబడుతున్నాయి, దేవాలయ భూములు అన్యాక్రాంతం అయిపోతున్నాయి, దేవాలయంలో అన్యమతస్తులు ఉద్యోగులుగా చేరుతున్నారు. ఇన్ని రకాలైన సమస్యలు వెంటాడుతుంటే ఇంకా ప్రభుత్వాలు హిందూ దేవాలయాన్ని రక్షిస్తాయని, సమర్థవంతంగా దేవాలయాల నిర్వహణ చేస్తాయని హిందూ సమాజం భావిస్తే భస్మాసుర హస్తాన్ని మనం పెట్టుకున్నట్టే అవుతుంది.